Hello everyone, welcome to the Hindu newspaper analysis 4th August 2020. ఈ రోజు న్యూస్లో మన ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ స్పేస్ ఎక్స్ విత్ నాసా క్రూ ఈజ్ బ్యాక్ హోమ్. యాక్చువల్గా స్పేస్ ఎక్స్ అనేది ఒక కంపెనీ పేరండి. నాసాకు సంబంధించిన 2 ఆస్ట్రోనాట్స్ని ఉపయోగించుకొని ఒక కొత్త కమర్షియలీ బిల్ట్ స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేశారు. ఫస్ట్ టైం ఇది కమర్షియల్గా తయారు చేయబడింది. యాక్చువల్గా ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది దీని యూజ్ ఏంటి అని అంటే క్యారీ పీపుల్ టు అండ్ ఫ్రమ్ ఆర్బిట్లోకి తీసుకువెళ్ళడానికి లేదా ఆర్బిట్ నుంచి పీపుల్ని రిటర్న్ తీసుకురావడానికి యూజ్ చేస్తారు. యాక్చువల్గా ఇది ప్రజెంట్ అయితే ఈ క్రూని అంటే వర్క్ చేసే వాళ్ళని లాంచ్ చేయడానికి లేదా తీసుకురావడానికి ఉపయోగిస్తున్నారు. ఇది సక్సెస్ అయింది కాబట్టి ఫ్యూచర్ డేస్లో దీన్ని కమర్షియల్ పర్పస్గా లైక్ టూరిజం పర్పస్గా ఉపయోగించబోతున్నారు. నెక్స్ట్ మంత్ ద పాసిబుల్ టూరిస్ట్ ఫ్లైట్ నెక్స్ట్ ఇయర్ యూస్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ ఇయర్లో టూరిస్ట్ ఫ్లైట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అనమాట. సో దీనిలో వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ ఎవరు అని అంటే పైలట్స్ డాగ్ హార్లే అండ్ బాబ్ బెనెక్. ఈ 2 పర్సన్స్ వెళ్ళి రిటర్న్ వచ్చారు. సో ఇది ఎక్కడ ల్యాండ్ అయింది అని అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో. అండ్ ఈ స్పేస్ క్రాఫ్ట్ నేమ్ ఏంటి అని అంటే క్యాప్సూల్ నేమ్డ్ ఎండివర్. సో మనకి ఇక్కడ కావాల్సిన కాన్సెప్ట్స్ స్పేస్ ఎక్స్ అనే కంపెనీ నాసాకు సంబంధించిన 2 ఆస్ట్రోనాట్స్ నేమ్ డాగ్ హార్లే అండ్ బాబ్ బెన్హెక్ అనే 2 ఆస్ట్రోనాట్స్ని ఉపయోగించుకొని ఈ క్యాప్సూల్ నేమ్ ఏమో ఎండివర్ అనే క్యాప్సూల్ సహాయంతో స్పేస్లోకి ఆర్బిట్లోకి వీళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళీ సేఫ్గా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ చేసింది. సో ఇది దీనికి సంబంధించిన న్యూస్. అండ్ నెక్స్ట్ పళనిస్వామి రిజెక్ట్స్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. యాక్చువల్గా ఇది 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది మనకి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ. సో ఈ 3 లాంగ్వేజెస్ సంబంధించి ఈయన రిజెక్ట్ చేశారు అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఆల్రెడీ చూసాము. అండ్ నెక్స్ట్ న్యూస్ ఎడిటోరియల్. యాక్చువల్గా ఆర్టికల్ 370 ఇంట్రడ్యూస్ చేసి 1 year అయింది కాబట్టి దీనికి సంబంధించిన ఆర్టికల్సే ఎక్కువ ఈరోజు ఎడిటోరియల్లో ప్రొవైడ్ చేశారు. సో ఏ ఇయర్ ఆన్ ఆర్టికల్ 370 అండ్ కాశ్మీర్ మిత్ మేకింగ్. యాక్చువల్గా ఆర్టికల్ 370 ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దీనికి సంబంధించి చాలా డిస్కషన్స్, కాన్ఫ్లిక్ట్స్, కొన్ని మిత్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది చాలామంది. సో దీనికి సంబంధించి ఈ ఎడిటోరియల్ ప్రొవైడ్ చేశారండి. కాశ్మీర్ హ్యాస్ బీన్ ఏ ఫేవరెట్ సైట్ ఆఫ్ అవర్ నేషనల్ మిత్ మేకింగ్. యాక్చువల్గా ఇండియా మొత్తంలో తీసుకుంటే ఎక్కువగా మిత్ అంటే అపోహలు అనేవి కాశ్మీర్ ఇష్యూ మీదనే ఉన్నాయి. కాశ్మీర్ హ్యాస్ మోస్ట్ థింగ్ దట్ పాపులర్లీ మిత్స్ ఆర్ మేడ్ ఆఫ్ mesmerizing beauty, cross-border terrorism, deep states and their agents, wars and heroism. యాక్చువల్లీ ఇక్కడ ఇలాంటి వాటికి సంబంధించి టెర్రరిజం గురించి, దాని న్యాచురల్ బ్యూటీ, ఏజెంట్స్ ఉన్నారనో లేకపోతే లోకల్ టెర్రర్స్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఉందనో ఇలాంటి వాటికి సంబంధించి చాలా మిత్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి డెమోనైజింగ్ కాశ్మీర్. యాక్చువల్గా ఆర్టికల్ 370 అండ్ 35A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఆర్టికల్ 370 అనేది టెర్రరిజం డెవలప్ అవ్వడానికి ఒక రూట్ కాజ్ అవుతోంది జమ్మూ కాశ్మీర్లో అని చెప్పేసి. యాక్చువల్గా ఆర్టికల్ 370 ఇంట్రడ్యూస్ చేయక ముందు నుంచే జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఆర్టికల్ 370 అనేది టెర్రరిజంకి రీజన్ కాదు అని ఎడిటర్ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 370 అనేది కాశ్మీర్ సంబంధించిన ఇష్యూస్కి ఒక సొల్యూషన్గా ప్రజెంట్ ఉపయోగపడుతుంది తప్ప అది అబ్స్ట్రకల్ కాదు అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే జమ్మూ కాశ్మీర్ అనేది ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అయింది. సో అక్కడ హెల్త్ కేర్ డెవలప్మెంట్కి కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి కానీ ఇండియన్ గవర్నమెంట్ చాలా థరో యాక్టివిటీస్ అనేవి తీసుకుంటోంది. అందుకని డెవలప్మెంట్కి తప్ప డిస్ట్రక్షన్కి ఆర్టికల్ 370 అనేది లేదు అని చెప్తున్నారు అనమాట.
Next, Jammu Kashmir as a matter of fact has been doing much better than most other Indian states. One of the reasons for this was land reforms carried out in the state in early 1950s, which was possible precisely because of the presence of Article 370. సో ఇంతకు ముందు 1915 బిఫోర్ వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి చేయడం వల్ల కాశ్మీర్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది. సో దానికి ఆర్టికల్ 370కి సంబంధం లేదు అని అంటున్నారు. ఫర్ షూర్ ద ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ సెక్టర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ షుడ్ బి ఫర్దర్ ఇంప్రూవ్డ్, should be in the rest of the country, but the reasons for the underperformance of the educational and health sector in Kashmir, not Article 370. యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ హెల్త్ సెక్టర్ కానీ అంత అప్రోప్రియేట్గా లేవు, కావాల్సినంత ఆర్గనైజ్డ్గా లేవన్నమాట. వాటిని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఇండియన్ గవర్నమెంట్ మీద ఉంది, కానీ ఆర్టికల్ 370 వల్ల మాత్రం అవి తగ్గిపోలేదు, ఫస్ట్ నుంచే అక్కడ ప్రాబ్లంగా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ గురించి. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ డు నాట్ సెటప్ షాప్ ఇన్ కాశ్మీర్ డ్యూ టు మిలిటెన్సీ విచ్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ కాన్ఫ్లిక్ట్, నాట్ బికాస్ ఆఫ్ ఆర్టికల్ 370 ఆర్ 35A. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఆర్టికల్ 370, 35A వల్ల ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం లేదు, షాప్స్ ఇంట్రడ్యూస్ చేయడం లేదు, కొత్త ఇండస్ట్రీస్ అనేవి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు అని ఒక మిత్ ఉంది. యాక్చువల్గా అక్కడ మిలిటెన్సీ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఇన్వెస్టర్స్ ముందుకు రావట్లేదు తప్ప ఆర్టికల్ 370 వల్ల మాత్రం కాదు. నెక్స్ట్, ఫండింగ్ ట్రూత్స్. ద అప్సైటెడ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఈస్ దట్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ డూయింగ్ బెటర్ దాన్ ద అదర్ ఇండియన్ స్టేట్ ఈజ్ బికాస్ ఆఫ్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఫండ్ ప్రొవైడెడ్ బై న్యూ ఢిల్లీ. దట్ ఈస్ ద సెకండ్ మిత్. యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్ ఇంతకుముందు సపరేట్ గవర్నమెంట్గా ఉండేది. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువ ఫండింగ్ ఇచ్చేది, ఎక్కడ వాళ్ళు పాకిస్తాన్లో కలిసిపోతారు అనే భయంతో, అందుకని అది ఎక్కువ డెవలప్ అయింది. సో ఇప్పుడు ఇండియన్ స్టేట్గా కలిసిపోయింది కాబట్టి ఆ ఫండింగ్ అనేది ప్రాపర్గా లేక డెవలప్మెంట్ లేదు, ఫండింగ్ సరిగా లేదు అని చెప్పి ఒక మిత్ ఉందన్నమాట. అవర్ ట్యాక్స్ పేయర్స్ మనీ యాక్చువల్లీ గో ఇన్ టు సస్టైనింగ్ Jammu Kashmir relatively better position among the Indian state? Well, if it did, it would weaken the argument that Kashmir need to be developed. ఒకవేళ నిజంగానే ఇండియన్ స్టేట్గా లేదు కాబట్టి ఫండింగ్ అంతా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోతుంది అంటే ఇండియాలో రిమైనింగ్ స్టేట్లో కలెక్ట్ చేసిన ట్యాక్స్ అంతా జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి పే చేస్తున్నారు మ్యాక్సిమం పర్సంటేజ్ అని ఇంతకుముందు ఒక ఆర్గ్యుమెంట్ ఉండేది. ఒకవేళ అలా జరిగి ఉన్నట్లయితే కనుక కాశ్మీర్ నీడ్ టు బి డెవలప్డ్ అనే డైలాగే రాదు కదండి, ఈ పార్టీ కంప్లీట్గా డెవలప్ అయిపోయి ఉండాలి కదా అని చెప్పి ఎడిటర్ క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్, థర్డ్ మిత్ అబౌట్ కాశ్మీర్, వన్ దట్ ఈజ్ రిపీటెడ్ బై ద పొలిటీషియన్స్ అండ్ స్కాలర్స్ ఆర్ లైక్ డెవలప్మెంట్ కెన్ డిఫీట్ మిలిటెన్సీ అండ్ ఇన్సర్జెన్సీ. సో డెవలప్మెంట్ అనేది జరిగితే కనుక మిలిటెన్సీ ఇన్సర్జెన్సీ అనేది ఉండదు, ఆబ్వియస్లీ అక్కడ వాటిని అరికట్టచ్చు అని చెప్తున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే క్యాష్ స్ట్రాప్డ్ కంట్రీ సచ్ యాజ్ అవర్స్ హ్యాస్ ఇన్హెరెంట్ limitation on how much development assistance it can provide Jammu Kashmir or other states. ఒకవేళ అదే క్రైటీరియా అనుకుంటే కనుక మిగిలిన స్టేట్స్లో మనం ప్రాపర్గా డెవలప్మెంట్ లేకపోయినా మనీ ప్రొవైడ్ చేయకపోయినా అక్కడే మిలిటెన్సీ కానీ లేకపోతే ఇంటర్నల్ ఇన్సర్జెన్సీస్ అంటే లోకల్ ఇష్యూస్ కానీ రైజ్ అవ్వట్లేదు, నక్సలిజం లాంటివి. ద రియాలిటీ మే వెల్ బీ దట్ డెవలప్మెంట్ మే నాట్ లీడ్ టు పసిఫికేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ కాశ్మీర్. డెవలప్మెంట్ అనేదే సొల్యూషన్ కాదు, డెవలప్మెంట్ అనేది కేవలం ఒక పార్ట్ ఆఫ్ సొల్యూషన్ అని చెప్తున్నారు. ద కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎ ఫౌండేషన్ ఆఫ్ కాంప్లెక్స్ హిస్టారికల్ గ్రీవెన్సెస్, politico-ethnic demands, increasing religious radicalization and Pakistan unrelenting interference in the Kashmir Valley. కాశ్మీర్ వ్యాలీలో పాకిస్తాన్ ఇంటర్ఫియర్ చేసుకోవడం కానీ లేకపోతే పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రిలీజియస్ రాడికలైజేషన్ కానీ అంటే హిందూ ముస్లిం ఇష్యూస్ లాంటివి కానీ it would be simplistic to imagine that such as multi-layered and complex conflict can be resolved by the stroke of pen effecting a constitutional change or providing an economic package. సో ఇక్కడ ఏమవుతుంది,
కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం కానీ లేకపోతే ఎకనామిక్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేయడం కానీ వీటికి సొల్యూషన్స్ కావు. కర్సరీ రీడింగ్ ఆఫ్ ద వాస్ట్ లిటరేచర్ ఆన్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ వుడ్ టెస్టిఫై టు దట్. సో ఇదేమి టెస్టిఫై చేయదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, yet another popular perception about Kashmir is a troublemakers and sympathizers of terror has led to a noticeable increase in the mistreatment of Kashmir Muslims. యాక్చువల్గా కాశ్మీరీ ముస్లిమ్స్ పైన ఫస్ట్ థింగ్ ట్రబుల్ మేకర్స్ అని కానీ లేకపోతే టెర్రరిజం పైన సింపతి చూపిస్తారు, సపోర్ట్ చేస్తారు అని కానీ కొన్ని మిత్స్ ఉన్నాయి ఈవెన్ మన మైండ్లో కూడా. సో వాటిని ఫస్ట్ మన మైండ్లోంచి పోగొట్టుకోవాలి అని చెప్తున్నారు. సో ఇది ఆర్టికల్ 370ని సపోర్ట్ చేస్తూ రాసిన ఒక ఎడిటోరియల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్, ఏ చేంజ్ దట్ హిట్ ఫెడరలిజం ఇంక్లూజన్. ఈ ఆర్టికల్ కూడా జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 గురించి అండి. ఇక్కడ ఏంటంటే ఎడిటర్ కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నట్టుగా ఆర్టికల్ రాశారు. సో ఫస్ట్, ద కంటిన్యూడ్ డిటెన్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్. యాక్చువల్గా మీకు తెలిసిన విషయమే, జమ్మూ కాశ్మీర్లో కమ్యూనికేషన్ అంతా కట్ చేసేసి ఇంటర్నెట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయకుండా ఈవెన్ పొలిటికల్ పార్టీస్ రిలేటెడ్ పర్సన్స్ని కస్టడీలోకి తీసుకొని, అంటే అక్కడ ఎలాంటి రివోల్ట్స్ కానీ లేకపోతే సంఘ వ్యతిరేక చర్యలు జరగకుండా రిస్ట్రిక్ట్ చేయడం కోసం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందనంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద కానీ ఇండియన్ గవర్నమెంట్ మీద కానీ లాయల్టీ అనేది తగ్గిపోతుంది. సో వాయిస్ దట్ వర్ మోర్ లాయల్ దాన్ ద కింగ్, హౌ వుడ్ ఆర్డినరీ పీపుల్ ఈవెన్ థింక్ ఆఫ్ ఎంజాయింగ్ దెమ్? ఇన్సిడెంటలీ దిస్ చేంజ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఆన్. సో అప్పుడు జరిగిన ఇష్యూస్ వల్ల ఏమైంది, పీపుల్కి కాన్స్టిట్యూషన్ మీద కానీ లాయల్గా ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ మీద కానీ నమ్మకం అనేది పోతుంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం, లెసన్ ఆఫ్ ద లాస్ట్ 7 decades in Jammu and Kashmir are crystal clear. The more democratic rights we give to the people of Jammu and Kashmir, the more they feel a part of Indian Union. బేసికలీ మనం లాస్ట్ 7 decades నుంచి 70 years నుంచి చూస్తుంటే మనం జమ్మూ కాశ్మీర్కి ఎక్కువగా ఫండ్స్ అవి ప్రొవైడ్ చేసి డెమోక్రటిక్ రైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే అక్కడ పీపుల్ అనేవాళ్ళు మేము కూడా ఇండియన్ యూనియన్లో ఒక పార్ట్ అని బిలీవ్ చేస్తుంటారు. లేదు అని అంటే కనుక వాళ్ళు ఈ కంట్రీతో మనకేం అవసరం అనే డెసిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని భయపడ్డాం. The present phase of political democracy reminds me of the early 1990s when the Kashmir Valley was perpetually under curfew. So 1990s టైంలో కర్ఫ్యూ విధించి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలా అయితే మొత్తం రిస్ట్రిక్ట్ చేసేసారో ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ద ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఎవ్రీ వన్ వర్ ఓపెన్డ్ దట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ వాజ్ ఎగ్జిబిటెడ్. సో ఇండియా డెమోక్రటిక్ ఇండియా అని అంటారు కదండి, యూనిటీ ఉంది అనేసి. అది కమ్యూనికేషన్ ఛానల్స్ని ఓపెన్ చేసి అప్పుడు కూడా వాళ్ళందరూ ఇండియన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తేనే ఇండియా డెమోక్రసీ అనేది స్ట్రెంగ్తన్గా ఉంది అని చెప్పి చెప్పడానికి అవుతుంది. రైట్స్ షుడ్ బి ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ కాశ్మీర్ పాలసీ యాజ్ దిస్ అండ్ అప్హోల్డ్ నేషనల్ ఇంట్రెస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో నేషనల్ ఇంట్రెస్ట్ కానీ లేదా కాశ్మీర్ పాలసీ కానీ వాళ్ళ హ్యూమన్ రైట్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది. ద లెసన్ వి లెర్న్ ద హార్డ్ వే విత్ ఎ లాట్ ఆఫ్ sacrifices of lives including those of ordinary Kashmiris and security personnel. సో ఇక్కడ ఎంతోమంది లైఫ్లు అనేవి పోయినాయి అని చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్ separate flag and constitution within the Indian Union represented asymmetry which is integral to the Indian federal experience. సో ఇండియా అనేది ఫెడరల్ సిస్టమ్ని ఫాలో అవుతుంది అని చెప్తారు. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సపరేట్ ఫ్లాగ్ ఉండడం కానీ సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండడం కానీ విత్ ఇన్ ద ఇండియన్ యూనియన్లో ఉండి కూడా ఇది అసిమెట్రీని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారు. ఇట్ షుడ్ బి సీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అన్ అర్జ్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఐడెంటిటీ విత్ ఇన్ ద వాస్ట్ ambit of the liberal accommodative spirit of the Indian Union. There is plenty of evidence to suggest that
Such asymmetry has strengthened the Indian Union and led to better policy implementation and participation in political process. Political ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలన్నా లేకపోతే బెటర్ పాలసీ ఇంప్లిమెంటేషన్స్ జరగాలన్నా ఇలాంటి అసిమెట్రీ అనేది ఉండాలి అని సపోర్ట్ చేస్తున్నారు ఎడిటర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓవర్కమింగ్ ద సెట్ బ్యాక్. Sadly, the decision of August 5th by the Indian Parliament has left everyone dissatisfied in Jammu Kashmir, including the people of Kargil within the separated Ladakh. It has only compounded the divide between Jammu and Kashmir and the rest of the country that we, as political class in Jammu and Kashmir, has been assiduously trying to bridge for several decades. సో ఇంతకు ముందు ఎలాగైతే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది కార్గిల్, లదక్ ఇవన్నీ కలిసి ఉన్నాయో ఇప్పుడు డివైడ్ చేయడం వల్ల అక్కడ జనాల మధ్య, ప్రజల మధ్య డిస్సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇది ఆర్టికల్ 370 అనేది ఫెడరలిజం అనే కాన్సెప్ట్, ఇన్క్లూజన్ అనే కాన్సెప్ట్ని బ్రేక్ చేస్తున్నాయి అని చెప్పి ఎడిటర్ రాసుకుంటూ వచ్చారు. నెక్స్ట్, టాక్సిక్ బ్రూ అని అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కల్తీ మద్యం. లిక్కర్ అఫిషియల్గా ప్రొవైడ్ చేసినప్పుడు దానిలో ఉండే కెమికల్స్ కానీ లేదా అన్అఫిషియల్గా ఇలా కల్తీ వ్యాపారం చేసినప్పుడు దానిలో ఉండే కెమికల్స్ కానీ డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల ఎంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ ఆర్టికల్. వన్స్ అగైన్ ద scourge of illicit liquor has struck, this time in Punjab, killing more than 100 people and leaving many crippled. The victims in Amritsar, Taran, Gurdaspur district were sold hook that apparently had large amount of denatured alcohol. సో ఇక్కడ కల్తీ మద్యం అమ్మడం వల్ల పంజాబ్ సంబంధించిన రీజియన్లో 100 people చనిపోయారు, 100 మంది చనిపోయారు అండ్ చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని చెప్తున్నారు. సో ఇక్కడ దీని ఇష్యూ ఏంటి? ఇండియాలో మ్యాక్సిమం ఏరియాస్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి చాలా ఏరియాస్లో ఇంతకుముందు ఈ కల్తీ మద్యం అంటే కోవిడ్-19 పాండమిక్ వల్ల ఏం జరిగింది? కోవిడ్-19 ఇంట్రడ్యూస్ అవ్వడం, పాండమిక్ రావడం వల్ల మనం మద్యం షాపులన్నింటినీ క్లోజ్ చేసేసాం. దాంతో కల్తీ మద్యం తయారీ అనేది యూసేజ్ స్టార్ట్ అయింది. దీనివల్ల ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్? డిస్ట్రక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లైండ్నెస్, టిష్యూ డ్యామేజ్, డెత్. అంధులైపోవచ్చు, లేదా వాళ్ళ టిష్యూస్ డ్యామేజ్ అవ్వచ్చు, లేదా ఈవెన్ చనిపోవచ్చు కూడా. కరప్ట్ bureaucrats allow that void to filled by the illicit liquor vendors who almost invariably use toxic methanol instead of ethanol. బేసిక్గా మనం లిక్కర్ పర్చేస్ చేస్తే దానిలో ఈథెనాల్ ఉంటుందన్నమాట. అది అట్లీస్ట్ మన లివర్ డ్యామేజ్ అవ్వకుండా కొంచెం ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. మిథెనాల్ ఏంటంటే డైరెక్ట్ రా మెటీరియల్ ఆఫ్ ఈథెనాల్ అనమాట. సో అది కన్జ్యూమ్ చేసినప్పుడు ఏంటంటే మన లివర్ డ్యామేజ్ అనేది చాలా హెవీ అమౌంట్లో ఉంటుంది. సో ఇమీడియట్ రియాక్షన్ ఇస్తుందన్నమాట. Policies that fail to contain illicit alcohol produce long-term health impacts as people tend to consume brews that have higher concentration of alcohol or toxic substances such as methanol. సో ఈ కల్తీ మద్యంలో ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అనేది హెవీగా ఉంటుంది అండ్ మీథెనాల్ లాంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కంబైన్డ్ విత్ ఏ సస్టైనడ్. సో దీనికి ఏం చేయాలి? ఇలాంటి కల్తీ మద్యం అమ్మకుండా ఏం చేయాలి అని అంటే పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్స్ అనేవి అరేంజ్ చేయాలి. పీపుల్కి కల్తీ మద్యం తాగడం వల్ల కలిగే హెల్త్ ఇష్యూస్ని, ఆల్రెడీ జరిగిన ఇలాంటి బ్రేక్అవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉదాహరణగా చూపించి, ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగింది లేదా పంజాబ్లో ఇలా జరిగింది, సో మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయొద్దు అని వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. At the same time, health communication about harm from alcohol is particularly relevant during the pandemic, since there is evidence of reduced immunity. యాక్చువల్గా ఇప్పుడు ఈ పాండమిక్ వచ్చింది, కరోనా వైరస్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మన ఇమ్యూనిటీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దానివల్ల ఈ వైరస్ అనేవి ఎక్కువగా ఫాస్ట్గా అటాక్ చేస్తాయన్నమాట. సో
దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాయింట్స్ అవుట్ గవర్నమెంట్ షుడ్ రెగ్యులేట్ ద క్వాలిటీ ఆఫ్ లీగల్ ఆల్కహాలిక్ డ్రింకర్స్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అని అంటే గవర్నమెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. లీగల్ ఆల్కహాలిక్ డ్రింకర్స్ ఎవరున్నారో వాళ్ళ క్వాలిటీ తగ్గించండి, అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేసే క్వాంటిటీని డిక్రీజ్ చేయండి, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఏమంటారు ప్రొవైడ్ చేసే ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉండేలాగా ఇవ్వండి అని చెప్పి. వైల్ యాక్టివ్లీ ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ ఇల్లిసిట్ ఆల్కహాల్ ఎట్ ద సేమ్ టైము ఇట్లా కల్తీ మద్యం ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని ట్రాక్ చేయండి, ట్రేస్ చేయండి, వాళ్ళపైన శిక్షలు విధించండి అని చెప్పి చెప్తుంది. దిస్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ త్రూ కోఆపరేషన్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. సో ఇక్కడ మనకి దీనికి ఏం కావాలి, గవర్నమెంట్ వాళ్ళని పట్టుకోవాలి అని అంటే మనకి ఇన్ఫార్మర్స్ కావాలి. సో అలా ఇన్ఫార్మర్స్ ఒక కమ్యూనిటీని ప్రొవైడ్ చేయండి. మ్యాక్సిమం ఉమెన్స్ గ్రూప్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ దీనివల్ల ఇంపాక్ట్ అవుతున్నారు కాబట్టి. సపోజ్ మన కల్తీ మద్యం తీసుకొని ఎవరైనా ఒక పర్సన్ చనిపోతే ఇంపాక్ట్ అనేది వాళ్ళ వైఫ్ మీద పడుతుంది. సో అందుకని ఉమెన్ గ్రూప్స్ హెల్ప్ తీసుకొని ఒక కమ్యూనిటీ ఫామ్ చేసి వాళ్ళ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందనమాట. సో ఇది దీనికి సంబంధించిన న్యూస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంతా న్యూస్ ఏం లేదు. గవర్నమెంట్ ఇష్యూస్ డ్రాఫ్ట్ పాలసీ టు ర్యాంప్ అప్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్. మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసము కొత్త పాలసీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేసిందట. సో ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే విత్ ద ఎయిమ్ ఆఫ్ అచీవింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ $25 billion ఆర్ 1,75,000 crores. సో 1,75,000 crores టార్గెట్ రీచ్ అవ్వడం కోసం న్యూ పాలసీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేసింది. దీనిలో ఇంక్లూడింగ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ $5 billion ఇన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ గూడ్స్. ఏరోస్పేస్ డిఫెన్స్ గూడ్స్ వాటానే $5 billion అనమాట ఈ $25 billion బై 2020. సో 2025 లోపు దీన్ని అచీవ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకుంది. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, MOD. డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ. సో ఈ పాలసీ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇష్యూస్ డ్రాఫ్ట్ పాలసీ అనేసి. సో ఈ పాలసీ నేమ్ ఏంటి అని అంటే డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ DPEPP 2020 ఫర్ పబ్లిక్ ఫీడ్బ్యాక్. అండ్ దీని ద్వారా ఏం చేయాలి, ద షేర్ ఆఫ్ డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఓవరాల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఈజ్ అబౌట్ 60%. యాక్చువల్గా మొత్తం డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటిలో 60% డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ ఇన్కంబెంట్ దట్ ప్రొక్యూర్మెంట్ ఈస్ డబుల్డ్ ఫ్రమ్ ద కరెంట్ 70,000 crores టు 1,40,000 crores. సో డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ని ప్రజెంట్ అయితే 70,000 crores ఉంది, దాన్ని 1,40,000 crores ఇంక్రీజ్ చేయండి 2025కి అని చెప్పారు. ఆన్ ఇంక్రీజ్ ఆఫ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ద పాలసీ స్టేట్స్ దట్ డిఫెన్స్ attaches have been mandated and are supported to promote export of indigenous defense equipment abroad. అంటే ఇండియాలో తయారైన ఇండియాలో తయారైన డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఫారిన్ కంట్రీస్లో సేల్ చేయడానికి పాలసీ అనేది తీసుకొచ్చాము అని చెప్తున్నారు. This effort would be supplemented by the selected defense public sector undertakings DPSU. అంటే డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వీటిని డెవలప్ చేయాలి అని అంటున్నారు. విచ్ వుడ్ వర్క్ యాజ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఏజెన్సీస్ ఫర్ సర్టెన్ కంట్రీస్. కొన్ని కంట్రీస్కి అయితే ఈ DPSUసే ప్రమోషన్ ఏజెన్సీస్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఏజెన్సీస్గా వర్క్ చేస్తాయి లింక్డ్ టు సక్సెస్ ఫీ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ అబ్రాడ్. సో డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, అబ్రాడ్లో ఎక్స్పోర్ట్ చేయడం కోసం వీటిని ఉపయోగించుకుంటారు అంటున్నారు. డొమెస్టికలీ మ్యానుఫ్యాక్చర్డ్ డిఫెన్స్ ప్రొడక్ట్ విల్ బీ ప్రమోటెడ్ త్రూ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్స్ అండ్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ ఫండింగ్. లైన్స్ ఆఫ్ క్రెడిట్ ఫండింగ్ని ఉపయోగించుకొని లేదా గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్స్ని ఉపయోగించుకొని
వీటికి సంబంధించిన ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత అంటే ఇక్కడ మనము ప్రొడక్ట్స్ని తయారు చేస్తే సరిపోదు, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ని కూడా డెవలప్ చేయాలి. ద ఆపర్చునిటీస్ ఇన్ ద ఏరోస్పేస్ ఇండస్ట్రీ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఫాలోయింగ్ సెగ్మెంట్స్. ఎయిర్క్రాఫ్ట్ బిల్డింగ్ అంటే ఏరోస్పేస్ ఇండస్ట్రీలో మనకు సంబంధించిన ఏమేమి సెగ్మెంట్స్ ఉన్నాయి ఇండియాలో అంటే ఎయిర్క్రాఫ్ట్ బిల్డ్ వర్క్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఎంఆర్ఓ, హెలికాప్టర్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ వర్క్. సో ఇలాంటివన్నీ అంటే ఏరియల్ వెహికల్స్ అండ్ అప్గ్రేడ్ ద రెట్రోఫిట్స్. సో ఇవి మనకు సంబంధించిన సెగ్మెంట్స్ అన్నమాట. ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేయడం, వాటిని మెయింటైన్ చేయడం, తర్వాత తయారు చేసిన తర్వాత ఫ్యూచర్లో రిపేర్ వస్తే రిపేర్ చేయడం, ఓవర్హాల్ చేయడం, హెలికాప్టర్స్కి సంబంధించింది ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. సో ఇలాంటి వేరియస్ వింగ్స్ ఉన్నాయి. సో వీటిలో ఏరోస్పేస్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి. ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ విల్ బి సెటప్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ లీడ్ టైమ్స్, స్పెసిఫికేషన్స్ అండ్ టెక్నాలజీస్ ఇన్వాల్వ్డ్. సో లీడ్ టైమ్స్ స్పెసిఫై చేయడం కోసం, టెక్నాలజీస్ని ఇన్వాల్వ్ చేయడం కోసం ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అనే దాన్ని సెటప్ చేస్తాము ఈ పాలసీ బేస్ మీద అని చెప్పి చెప్తారనమాట. సో ఇది మనకి డిఫెన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్స్ ఫర్ 4th straight month జూలై పిఎంఐ. యాక్చువల్గా పిఎంఐ అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనమాట. సపోజ్ ఇక్కడ మనకు లిమిట్ ఉంటుంది. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్లో ఆ ప్రింట్ అనేది 50 మీన్స్ అబోవ్ ఉంటే కనుక దాన్ని ఎక్స్పాన్షన్ అని, దానికన్నా తక్కువ ఉంటే కనుక కాంట్రాక్షన్ అని అంటారు అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేశారు పిఎంఐ అనేది 50 మీన్స్ అబోవ్ ఉంటే ఎక్స్పాన్షన్, 50 మీన్స్ బిలో డినోట్ అయితే కనుక కాంట్రాక్షన్ అని అంటారు. సో సీజనల్లీ అడ్జస్టెడ్ IHS మార్కెట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ స్టుడ్ ఎట్ 46 ఇన్ జూలై. సో ఇంతకుముందు 47.2 ఉండేది, ఇప్పుడు 46 ఉంది జూలైలో. జూన్లో 47.2 ఉంది. అంటే మన ఇండస్ట్రీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్స్ ఇండస్ట్రీ అనేది కాంట్రాక్షన్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఇండస్ట్రియల్ రిలేటెడ్ కాన్సెప్ట్లో మనకు వస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రిపోర్ట్ ఆన్ లెపర్డ్ సైటింగ్స్ సూన్. ఇంతకుముందు మనకి టైగర్ ఇండెక్స్ ఎట్లయితే ఉండేదో ఇప్పుడు అట్లాగా లిపర్డ్ ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ గ్లోబల్ టైగర్ సెన్సెస్, ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా is set to release a dedicated report on leopard signs by month end. The last formal census on India's leopards was conducted in 2014. So last time 2014లో కండక్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ 2020లో కండక్ట్ చేస్తున్నారు. విచ్ ఎస్టిమేటెడ్ ద క్యాట్స్ పాపులేషన్ అట్ బిట్వీన్ 12,000 నుంచి 14,000 మధ్యలో ఉండొచ్చు. దే ఆర్ ఆల్సో ఎస్టిమేటెడ్ 8,000 leopards in vicinity of టైగర్ హ్యాబిటెంట్. సో లాస్ట్ టైం 2014లో సెన్సెస్ ప్రొవైడ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ 2020లో చేయబోతున్నారని చెప్పారనమాట. ఇక్కడ మనకు కావాల్సింది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురించి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది an autonomous institution under the Ministry of Environment, Forest and Climate Change. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంది. 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని వర్క్ ఏంటి? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్యారీస్ అవుట్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ స్టడీ లైక్ బయోడైవర్సిటీ, ఎండేంజర్డ్ స్పీసీస్, వైల్డ్ లైఫ్ పాలసీ, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, వైల్డ్ లైఫ్ ఫారెన్సిక్ ఎట్సెట్రా. సో ఇక్కడ మనకి ఏంటంటే బయోడైవర్సిటీ అంటే ఎన్విరాన్మెంట్ గురించి, ఎండేంజర్డ్ స్పీసీస్ అంతమైపోతున్న జంతువుల గురించి, వైల్డ్ లైఫ్ పాలసీస్ గురించి, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ గురించి. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ గురించి ఇది స్టడీ చేస్తుంది అండ్ రిపోర్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మనకి ఎన్విరాన్మెంట్ ఎకాలజీ కాన్సెప్ట్లో వస్తుందండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూస్. అండ్ దీన్ని ఒకసారి ప్రిపేర్ అయ్యి నోట్స్ అంతా మెయింటైన్ చేసుకోండి.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.